లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. దేశ ప్రధాని అయిన, గుజరాత్ ముఖ్యమంత్రిగా అయిన తిరుగులేని మెజార్టీతో పాలించడమే మోదీకి తెలుసు. బీజేపీకి సరిపడ మెజార్టీ ఉండడంతో మోదీ 1.0, 2.0 అయినా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది. కానీ మోడీ 3.0 అందుకు భిన్నం. 240 స్థానాలు సొంతంగా ఉన్నప్పటికీ మిగిలిన 32 స్థానాల కోసం మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. సొంత పార్టీ ప్రభుత్వానికి కాకుండా సంకీర్ణానికి సారథ్యం వహిస్తున్నారు. ఏకఛత్రాధిపత్యం తరహా పాలనకు అలవాటు పడ్డ ప్రధాని మోడీ సంకీర్ణ ధర్మాన్ని సమర్థవంతంగా పాటించగలరు. వాజ్పేయి తరహాలో నొప్పివ్వక తానువ్వక విధానంలో పాలన సాగించగలరు. పట్టువిడుపులు ప్రదర్శిస్తూ అందరినీ కలుపుకుపోతూ సాగే సరికొత్త ప్రధానిని మోడీలో చూడబోతున్నామా? దేశంలో 1984 తర్వాత నుంచి సంకీర్ణ రాజకీయాలే. ఇందిరాగాంధీ మరణించిన తర్వాత జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 404 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత ఇంకెప్పుడు దేశంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా మెజార్టీ సాధించలేదు. 2014 వరకు దేశంలో సంకీర్ణ రాజకీయాల శకమే నడిచింది. 1989 నుండి 2014 మధ్య కాంగ్రెస్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలకే సారథ్యం వహించాయి. కానీ 2014 రాజకీయంగా మారిపోయింది. దేశంలో బీజేపీ అతిపెద్ద జాతీయ పార్టీగా నిలిచింది. జాతీయ పార్టీలో దేశం మొత్తం కలిపి 200 సీట్లు సాధించడమే కష్టంగా ఉన్నా అప్పటి పరిస్థితుల్లో బీజేపీ సొంతంగా 282 స్థానాలు గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన 272 స్థానాల కన్నా ఎక్కువగా 10 చోట్ల గెలుపొంది మిత్రపక్షాలతో పని లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే పరిస్థితి నిలిచింది. వరుసగా 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత బీజేపీ ప్రధాన అభ్యర్థిగా మారి దేశవ్యాప్తంగా మోదీ పెంచుకున్న చరిష్మాతోనే ఆ ఘన విజయం సాధ్యమైందని అంగీకరించి తీరాల్సిన నిజం. ముఖ్యమంత్రిగా గుజరాత్ను అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టించిన విధానం దేశవ్యాప్తంగా ఆదరణ పెంచింది. గుజరాత్ మోడల్ 2014లో ఎన్నికల నినాదంగా మారింది. సొంతంగా కావాల్సిన మెజార్టీ సాధించినప్పటికీ 2014 క్యాబినెట్లో మిత్రపక్షాలకు చోటు కల్పించారు ప్రధాని. మిత్రపక్షాలను కలుపుకోపోయారు. మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ అభియాన్, నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, సంస్కరణలకు పెద్దపీట వేయడం, ప్రైవేటీకరణ ప్రోత్సాహం వంటి వాటితో పాలనపై మొదటి 5 ఏళ్ల కాలంలో తమ మార్కు చూపించారు మోదీ. విదేశాంగ విధానంలో భారత్ను బలంగా తీర్చిదిద్దారు. విస్తృత విదేశీ పర్యటనలు, పెట్టుబడులు ఒప్పందాలతో అంతర్జాతీయంగా భారత్కు ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఈ విజయాలు 2019లో సైనికులపై జరిగిన పుల్వామా దాడికి ప్రతీకారంగా చేపట్టిన బాలాకోట్ దాడులు వంటివన్నీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓ వ్యక్తిలా కాకుండా తిరుగులేని శక్తిగా నిలిపాయి. దేశవ్యాప్తంగా కమలదనానికి ఓట్ల వర్షం కురిసింది. బీజేపీ ఆధిపత్యం ఉండే ఉత్తరాది రాష్ట్రంలో ఓట్ల వరద పారింది. ఫలితంగా బీజేపీ 303 సీట్లు సాధించింది. అంచనాలను తలకిందులు చేసింది. 1984 2 సీట్లు సాధించిన బీజేపీ ఆ తర్వాత కాలంలో అధికారం సంపాదించినప్పటికీ 330 సీట్లలో అతిపెద్ద పార్టీగా నిలవడానికి మోదీకున్న ప్రజా ఆకర్షణ, ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణం. భారీ సీట్లతో గెలిచిన తర్వాత కూడా బీజేపీ మిత్రపక్షాలను దూరం పెట్టలేదు. కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకునే సాగింది. రెండోసారి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ చిరకాల లక్ష్య సాధన దిశగా ప్రధాని మోడీ అడుగులు వేశారు. ఆర్టికల్ 370 ఎత్తివేత, అయోధ్యలో రామాలయం నిర్మాణం, సిఏఏ వంటివి ఆచరణ సాధ్యం చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దు, కొత్త పార్లమెంట్ భవనం, మహిళా రిజర్వేషన్ల వంటివి చేసి చూపారు. స్వాతంత్ర బలమైన విదేశాంగ విధానంతో అమెరికా డి అంటే డి అనే స్థాయిలో భారత్ను నిలబెట్టారు. భారత వ్యతిరేక ఉగ్రవాదులను ఆశ్రమించే దేశాలకు బుద్ధి చెప్పారు. మొత్తంగా కొత్త ఐడియాను భారత్ తీర్చిదిద్దారు. పాలన పరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే దేశవ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేశారు. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో బీజేపీని అసేతు హిమాచలం అధికారంలో తెచ్చే ప్రయత్నాలు చేశారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని
రాష్ట్రంలోని బీజేపీకి అధికార పీఠం కట్టిబెట్టారు. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో కాషాయ దళాన్ని పరుగులు పెట్టించారు. సొంతంగా 370 సీట్లు సాధించిన లక్ష్యంగా పెట్టుకొని ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగారు. ఇక్కడే ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతో కలిసి తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ లాంటి పెద్ద దేశంలో ఓ జాతీయ పార్టీ 2 సార్లు వరుసగా అధికారంలో ఉండి మూడోసారి మళ్ళీ గెలవడం ఆషామాషి వ్యవహారం కాదు. అది కరోనా లాంటి పరిస్థితులను ఎదుర్కొనే తర్వాత, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ధరల పెరుగుదల వంటి సమస్యలు ఉన్నప్పుడు గెలుపు అంత తేలిక కాదు. 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రభుత్వ వ్యతిరేకత సహజ అంశం. ఇక్కడనే ప్రధాని మోడీ అత్యంత తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు. ఓ పక్క సొంతంగా 370, కూటమిగా 400 సీట్లు గెలవడమే లక్ష్యమని ప్రకటిస్తూనే, మరోపక్క ముందు జాగ్రత్తగా కొత్త పొత్తులు వేటలో పడ్డారు. ఓట్లు రాబట్టుకునేందుకు అంచనాలకు అందని రాజకీయ సమీకరణాలు వేసి సఫలీకృతమయ్యారు. మోదీ 3.0లో కొత్తగా పొత్తు పెట్టుకున్న పార్టీలకు వచ్చిన సీట్లు, తద్వారా బీజేపీ పొందిన ఓట్లే కీలకంగా మారాయంటే మోదీ ముందు చూపు ఎలా ఉందో రాబోయే పరిణామాలు ఎంత ఖచ్చితంగా అంచనా వేశారో అర్థం చేసుకోవచ్చు.